చాలా సందర్భాల్లో రికవరీ ఏజెంట్స్ వచ్చి పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాకు అప్పు ఉన్నారు కట్టట్లేదు అని అడుగుతారు. అండ్ ఇంకొన్ని సందర్భాల్లో మీ కాంటాక్ట్స్ లిస్ట్ అంతా తీసుకొని వాళ్ళందరికీ ఫోన్ చేసి పలానా వ్యక్తి శ్రీనివాస్ గారు డబ్బు కట్టట్లేదండి, మీరు కట్టాలి, మీ నంబర్ ఇచ్చారు అని అంటారు. సో ఇటువంటి హెరాస్మెంట్కి మిమ్మల్ని గురి చేస్తున్నట్టయితే, మీ ఇంటికి వచ్చి అసభ్యంగా మాట్లాడుతున్నట్టయితే, లేడీస్తో మిస్బిహేవ్ చేస్తున్నట్టయితే మీరు ఫస్ట్ రికవరీ ఏజెన్సీ ఐడి కార్డ్ అడగాలి, దాన్ని ఫోటో తీసుకోవాలి. వాళ్ళు IIBF సర్టిఫికేషన్ కోర్స్ చేశారో లేదో అడగాలి. ఎందుకనంటే వితౌట్ IIBF సర్టిఫికేషన్ కోర్స్ బ్యాంకర్స్ కానీ ఇంకెవరైనా సంస్థలు కానీ NBFCs కానీ ఇటువంటి రికవరీ ఏజెంట్స్ని ఎంప్లాయ్ చేసుకోవడానికి లేదు. ఎందుకనంటే ఆ సర్టిఫికేషన్ కోర్స్లో మీరు వెళ్ళినప్పుడు ఎంత మర్యాదగా ఒక వ్యక్తితో అప్పు తీసుకున్న వ్యక్తితో మాట్లాడాలని, రికవరీ ఎలా చేసుకోవాలని చెప్తారు. కానీ ఇలా ఇష్టానుసారము అబ్యూజ్ చేయమని, తిట్టమని, ఓకే పక్కింటి వాళ్ళకి వెళ్ళి వీళ్ళ గురించి చెప్పమని ఎక్కడ RBI గైడ్లైన్స్లో లేదు.